ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 2024 మే 13వ తారీఖు జరగబోతున్న అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్లను పురస్కరించుకొని మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు తన ప్రచార శంఖారావాన్ని మ్రోగించారు. ఇందులో భాగంగా భూపతిపల్లి మరియు బొడిచెల్ల గ్రామాల్లో పర్యటిస్తూ జగనన్న తీసుకొచ్చినటువంటి నవరత్నాల ఆవశ్యకతను వివరిస్తూ రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి తిరిగి పట్టం కట్టినట్టయితే విద్య, వైద్యం, ఉపాధి సాధారణ మానవుడి ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టే రీతిలో నవరత్నాలను అభివృద్ధి పదంలో నడిపించే యత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీలు తమ ప్రచారంలో అనూహ్య రీతిలో ప్రజలకు హామీలు ఇస్తున్నారని, ఆ హామీలను చూసి ప్రజలు మోసపోవద్దని తెలిపారు. మీకు మేలు జరిగితేనే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అని చెప్పే దమ్మున్న, ధైర్యమున్న పొలిటీషియన్ ఒక జగన్మోహన్ రెడ్డి గారేనని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రైతుల రుణమాఫీ, అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ మరియు ఇంటింటికి ఉద్యోగం ఇలాంటివేవీ కూడా నెరవేర్చలేకపోయారని తెలిపారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తాను ఇచ్చిన హామీలు రైతుల రుణమాఫీలు, అక్క చెల్లెమ్మల రుణాలు, డ్వాక్రా సంఘాల ద్వారా రుణమాఫీ, అమ్మఒడి, హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం, సాధారణ మానవుడికి గవర్నమెంట్ స్కూల్స్లో అసాధారణ విద్య, ఇళ్లకు స్థలాలను కేటాయించి ఇళ్లను నిర్మించడం లాంటివి వినూత్నమైన సౌకర్యాలను సాధారణ మనిషికి కేటాయించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. అన్నా రాంబాబు ప్రచార యాత్రలో అశేషమైన జనవాహినితో పాటు ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకటరెడ్డి, భూపతిపల్లి సచివాలయం కన్వీనర్ భవనం వెంకటరెడ్డి, పోలింగ్ బూత్ కమిటీ మెంబర్ లోకసాని కోటిరెడ్డి, భూపతిపల్లి ప్రెసిడెంట్ మున్నంగి లాజర్ మొదలైన వారు పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై రామమోహన్, సత్తెనపల్లి. భూపతిపల్లి గ్రామానికి జగనన్న నిర్దేశించిన ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు గారు, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దరికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని మీ దగ్గరికి మేము వచ్చాము. మీరందరూ కూడా జగనన్న చేస్తున్న కార్యక్రమాలు, వాలంటీర్ల ద్వారా, సచివాలయాల ద్వారా, అక్క చెల్లెమ్మలు పెన్షన్లు అయితేనేమి, మిగిలిన పథకాలన్నీ కూడా ప్రతి నెల మీ ఇంటికి వస్తూ ఈరోజు లక్షాధికారం చేసిన ఘనత ఒక జగన్కే దక్కింది. మరి అమ్మఒడి అయితే